బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి క్రమక్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారడం జరిగింది. ఈ తుఫానుకే మెంతా తుఫాన్ అని పేరు కూడా పెట్టారు. ఈ తుఫాను ప్రభావము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది, ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, అండ్ అలాగే రాష్ట్రంలో ఏ జిల్లాల్లో స్కూల్స్కి కాలేజెస్కి సెలవు దినాలు ఇచ్చారు, ఈ వివరాల గురించి మీకు పూర్తి సమాచారం అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది క్రమక్రమంగా బలపడిపోయి తుఫాన్గా మారడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక ఆ తుఫాన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా అయితే వచ్చేసిందనమాట. ఈరోజు 27వ తారీఖున అనమాట. సో ఈరోజు ఉదయం వచ్చేసి 5-6 ఆ సమయం కల్లా ఎక్కడుందో మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ చెన్నైకి దగ్గరగా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ కేంద్రీకృతమైంది ఈ అల్పపీడన ద్రోణి అనేది. ఓకేనా. సో కాబట్టి మనకు ఈరోజు మార్నింగ్ 5-6 నుంచే ఇప్పటి నుంచే వర్షాలు అయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఎక్కడెక్కడ విశాఖపట్నము, దాని తర్వాత విజయవాడ, ఇకపోతే ఈ యొక్క గుంటూరు, కృష్ణా, ఏలూరు కావచ్చు, దాని తర్వాత బాపట్ల, చీరాల, కావలి, నెల్లూరు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా వర్షం అనేటువంటిది సో ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి మార్నింగ్ నుంచే. అది కూడా భారీ వర్షాలు కాదు, లైట్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. ఈ ద్రోణి అనేది కొంచెం కొంచెంగా మనకు దగ్గర అయ్యే కొందే క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది ముఖ్యంగా మనకు ఏ దిశగా కదులుతుంది అంటే, సో ఇప్పుడు నేను ఎట్లాగైతే యారో మార్క్స్ చేశానో ఆ దిశగా కదులుతుంది. నెల్లూరు మీదకైతే వెళ్ళి సో మళ్ళీ కూడా కిందకు వస్తుంది. కిందకంటే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఓకేనా, ఆ ప్రాంతాలకు వచ్చి కొంచెం విస్తరించడం జరుగుతుంది అనమాట. సో ఈ వేలో అయితే మనకు ఈ తుఫాన్ అనేటువంటిది కదలడం జరుగుతుంది. కాబట్టి సో ఈరోజు మనకు ఒక 5-6 అంటే ఇప్పటి నుంచే రెయిన్స్ అనేటువంటివి అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. మనకు ఈ తుఫాన్ అనేటువంటి దానివల్ల ఎక్కువ వర్షాలు అయ్యేటువంటివి అయితే వచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం సమయానికి కనుక చూసుకున్నట్లయితే సో ఈ తుఫాన్ అనేటువంటిది ఇంకా దగ్గరికి అయితే క్లోజ్గా వచ్చేస్తుంది అనమాట. ఈ నెల్లూరుకి, దాని తర్వాత ఇటు సైడ్ కావలి, చీరాల, బాపట్ల, ఒంగోలు, ఇటు సైడ్ వచ్చేస్తే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విజయవాడ, సో వీటన్నిటికీ కూడా క్లోజ్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కాకినాడ. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం నుంచి ఈ నెల్లూరు కావచ్చు, ఒంగోలు, చీరాల, బాపట్ల ఈ యొక్క జిల్లాల్లో మనకు అక్కడక్కడ విస్తారంగా కంటిన్యూగా వర్షాలు అయ్యేటువంటివి అయితే ప్రారంభమైపోతాయి అన్నమాట. సో మార్నింగ్ నుంచి లైట్ రెయిన్ నమోదైన మధ్యాహ్నం నుంచి విస్తారంగా కొంచెం మెండుగానే రెయిన్స్ అనేటువంటి స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మనకు మధ్యాహ్నం నాడు అంటే ఈరోజు మధ్యాహ్నం టైంకి తిరుపతి, చిత్తూరు, అనంతపురము, ఈ కడప ఆ జిల్లాల్లో లైట్ రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక రిమైనింగ్ ఈ యొక్క నెల్లూరు కావచ్చు, కావలి, ఒంగోలు, ఓకేనా, ఈ బాపట్ల, చీరాల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒక మెండుగానే రెయిన్స్ అనేటువంటివి మొదలైపోతాయి అన్నమాట. కాకినాడకి ఇంక్లూడింగ్ కాకినాడ కూడా. ఓకేనా. సో ఇది మనకు దగ్గరయ్యే కొందే వర్షపాతం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది ఎక్కువగా. ఇకపోతే మీరు ఈరోజు సాయంత్రం 4-5 ఆ సమయంలో కనుక చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ మనకు నెల్లూరుకే ఉందండి ఈరోజు సాయంత్రంకి సంబంధించి కూడా వర్షం అనేటువంటిది ఎక్కువగా. సో ఈ తిరుపతి డిస్టిక్కి పడితే లైట్ రెయిన్ నమోదు అవ్వచ్చు. ఇటు సైడ్ వచ్చేసి విశాఖపట్నంకి మనకు కొంచెం మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవచ్చు. ఓకేనా. శ్రీకాకుళంకి, విశాఖపట్నానికి, ఇక ఈ కాకినాడ, విజయవాడ, ఈ ఒంగోలు ఈ యొక్క జిల్లాల్లో ఈ పశ్చిమ గోదావరి, ఓకేనా, కృష్ణా, గుంటూరు ఈ వీటన్నిటికీ కూడా పడితే తేలికపాటి జల్లులు లేదా విస్తారంగా జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతూ ఉండొచ్చు. ఎక్కువగా వచ్చేసి మనకి ఈరోజు సాయంత్రం నెల్లూరుకి, విశాఖపట్నానికి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కడప డిస్టిక్లో కూడా తేలికపాటి జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉండొచ్చు. పడితే అలాగే ఈ యొక్క అనంతపురము, చిత్తూరు కూడా సేమ్ మనకు అదే విధంగా సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు అనమాట.
ఓకేనా. సో ఈరోజు ఈవినింగ్ అనేటువంటి దానికి సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి పడబోతున్నాయి అనే విషయం గురించి మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక మనకు ఈరోజు నైట్ సంగతి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇది ఇంకొంచెం దగ్గరగా అయితే వచ్చేస్తుంది. రేపు 28వ తారీఖుల కల్లా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టేస్తుంది అనమాట ఈ తుఫాన్ అనేది. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టేస్తుంది. సో ఇక్కడంతా కూడా భారీ వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తాయి 28వ తారీఖున ఉదయం నుంచి. అందువల్ల మనకు వాతావరణ శాఖ అధికారులు జారీ చేసినటువంటి హెచ్చరికల ఆధారంగా ప్రభుత్వము 3 రోజుల పాటు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ అయితే ఇచ్చేశారనమాట. కొన్ని జిల్లాల్లో మనకు 2 రోజులు అయితే ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో 3 రోజులు ప్రకటించడం జరిగింది. ఓకేనా. నేను మీకు ఇప్పుడు క్లియర్గా 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు అయ్యేటువంటివి అయితే ఇచ్చారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే మనకి ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చేసి ముఖ్యంగా 19 జిల్లాల్లో స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు అయితే ప్రకటించారు. అనంతపురము, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళము, అల్లూరి సీతారామరాజు. ఓకేనా. సో ఇక్కడ మనకు హాలిడేస్ అనేటువంటివి అయితే ఇవ్వలేదని ప్రకటన అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో అక్కడ వరకు ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని అయితే అప్పటికప్పటికి నిర్ణయాలు అయితే తీసుకుంటామని చెప్తూ ఉన్నారు ఈ హాలిడేస్కి సంబంధించి. ఓకేనా. సో ఇక కాకినాడ డిస్టిక్లో వచ్చేసి 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఇచ్చేసారనమాట 4 రోజుల హాలిడేస్. ఇక మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు అయ్యేటువంటివి అయితే ఇవ్వటం జరిగింది. అందుకు సంబంధించి మీకు లిస్ట్ కూడా చెప్తాను ఎక్కడెక్కడ ఎన్ని రోజుల పాటు అయితే సెలవులు అయ్యేటువంటివి ఇవ్వబోతున్నారు అనే విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి. కృష్ణా డిస్టిక్లో వచ్చేసి మ్యాక్సిమం ఇస్తే 27, 28, 29 ఇవ్వచ్చు. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 27, 28 ఇవ్వచ్చు. కడపలో 27, 28 ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఇవ్వకపోవచ్చు. ఇక తిరుపతిలో కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. అనంతపురంలో కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే డిసైడ్ చేయలేదన్నమాట. ఇక కృష్ణా, గుంటూరు, బాపట్ల ఇక్కడ వచ్చేసి 3 రోజుల పాటు ఉంటుంది. ఇక ఏలూరులో 2 రోజుల పాటు ఉంటుంది. కాకినాడలో మనకు దాదాపుగా 4 నుంచి 5 రోజుల పాటు సెలవులు అనేటువంటివి ఉండబోతున్నాయి. విజయనగరంలో వచ్చేసి 3 రోజులు హాలిడేస్ అనేటువంటివి అయితే ప్రకటించబోతున్నారు. ఓకేనా. సో ఈ డిస్టిక్ అయినా మిస్ అయినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ కూడా నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో కేవలం మనకు ఈ యొక్క కర్నూలు డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా 5 రోజుల పాటు అయితే సెలవులు అయ్యేటువంటివి అయితే ఇవ్వటం జరిగింది. ఓకేనా. కాకినాడ డిస్టిక్లో మనకు దాదాపుగా 4 నుంచి 5 రోజుల పాటు సెలవులు అనేటువంటివి అయితే ప్రకటన చేసేసారు. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. ప్రభుత్వం ఏం చెప్పిందంటే సిచ్యువేషన్ బేస్ చేసుకొని తుఫాను ప్రభావం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనే విషయాలకు సంబంధించి బేస్ చేసుకొని అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని హాలిడేస్ అయితే ప్రకటన చేస్తామని చెప్తూ ఉన్నారు. బట్ దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.